జయశంకర్ గారు చేసిన కామెంట్స్ ఇక్కడ ఒక వార్తగా చూడండి. సుస్థిర నాయకత్వం నేటి అవసరం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారి వ్యాఖ్యలు. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం, చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయని, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అభిప్రాయపడ్డారు. గురువారం రాత్రి పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అమెరికా ప్రాబల్యం తగ్గుముఖం పట్టడం, ఉక్రెయిన్ యుద్ధం, తాజా గాజా సంఘర్షణ, ఎర్ర సముద్రం, దక్షిణ చైనా సముద్రాల్లో ఉద్రిక్తతలు, భారత్ చైనా సరిహద్దుల్లో ఘర్షణలు, అధునాతన సాంకేతికతల విస్తరణ, ఉగ్రవాదం వల్ల ఎదురవుతున్న ప్రమాదాలను మంత్రి ఉటంకించారు. ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఓటర్లు ఎన్డీఏ సర్కారుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇక కెనడాకు ఓటు బ్యాంకే ముఖ్యమంటూ కెనడా ఏదైతే భారత్కు ఎగనిస్ట్గా చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఖండిస్తూ దాని గురించి కూడా మాట్లాడారు. కెనడాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఆ దేశం పదే పదే చెబుతోందని, దాని అర్థం ఇతర దేశాల్లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడం కాకూడదని జయశంకర్ అన్నారు. ఖలిస్తానీ వేర్పాటువాద శక్తులకు రాజకీయ కార్యాచరణ స్వేచ్ఛనివ్వడం, తద్వారా కెనడా ప్రభుత్వం న్యాయపాలన కన్నా తనకు ఓటు బ్యాంకే ముఖ్యమని చాటుతున్నట్లు అవుతుందని విమర్శించారు. అనుమానాస్పద, వివాదాస్పద నేపథ్యం ఉన్నవారు కెనడాకు వచ్చి నివసించడానికి ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఇతర దేశాలతో సత్సంబంధాల విషయంలో భారత్ ఇటువంటి అంశాలను విస్మరించబోదని అన్నారు. కెనడాలోని మన రాయబారుల భద్రత గురించి గత కొన్ని నెలలుగా భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని జయశంకర్ గుర్తు చేశారు. అమెరికాలో సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు భారత జాతీయుడు ఒకరు కుట్ర పన్నారని వాషింగ్టన్ అధికారులు ఆరోపించినప్పటికీ అది భారత్ అమెరికా సంబంధాలను దెబ్బతీయలేదన్నారు. తమ రెండు దేశాల సంబంధాలు చాలా పటిష్టమైనవని, అమెరికా ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఇక పిట్రోడా మాటల గురించి కూడా చెప్పారు ఆయన. దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారని శామ్ పిట్రోడా ఎవరైతే ఉన్నారో అతను అభివర్ణించడం నోరు జారి అన్న మాటలు కావి, అవి కాంగ్రెస్ పార్టీ యొక్క వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది అని చెప్పి జయశంకర్ చెప్పారు. పిట్రోడా పిన్న వయస్కుడు కాదు, పరిపక్వత లేకపోవడంతోనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సరిపెట్టుకోలేము. అది రాజకీయ కాంగ్రెస్ యొక్క ముఖ చిత్రం, అది ఇంటెన్షన్, అది ఇంటర్నల్ ఎజెండా అది అని చెప్పి జయశంకర్ కూడా దాన్ని ఖండించారు.